Hi friends, welcome back my channel. Today భైరవ కోన వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. భైరవ కోన వెళ్తున్నాము. భైరవ కోన అక్కడ రూట్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఫస్ట్ టైం వెళ్తున్నాం బైక్ మీద. నాకు అంత ఐడియా లేదు. అందరినీ ఎక్కడెక్కడ అని కనుక్కుంటూ వెళ్ళాం. ఎప్పుడు ఎంటర్ అయ్యాం భైరవ కోన. ఆ ఆర్చి ద్వారం దాటే ముందు ప్రధాన ద్వారం. వెయిట్ చేసి చూద్దాం పదండి. ఇంకా భైరవ కోనలో ఏమేమి ఉన్నాయో. పని బావా అంగంత దగ్గరేగా పని. వచ్చి వచ్చినట్టు మా ఒకటే కాల్ చేస్తాను. ఇంకా ఎక్కడ అంటుండవు. పానీ నాయన వచ్చాం దగ్గరికి ఎంటర్ అయ్యాం భైరవ కోన. ఇక్కడ కార్లు ఆపుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపలికి. కానీ ఈ ప్రదేశం స్వామి చూడదగ్గ ప్రదేశం. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది భైరవ కోన. వచ్చాం ఫ్రెండ్స్. ఇది నది ఫ్రెండ్స్, ఈ సరస్సు. అందులోకి మా తమ్ముడు వెళ్తున్నాడు స్నానం చేయడానికి. అది చూడండి కొండ మించి పడుతుంది జలపాతం. చాలా బాగుంటుంది. మా తమ్ముడు అన్నా నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అది అక్కడ మునిగాడు చూడండి. అక్కడ ఎత్తనే మా తమ్ముడు. జలపాతం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా ఉన్నాయి విశేషాలు చూద్దామండి ఏమేమి ఉన్నాయో. తమ్ముడు వస్తున్నాడు. నేను ఎప్పుడు ఇస్తున్నాను ఆ స్వామి పోయిద్దాము. ఈయన మా బావ దిగాయన దుర్గమ్మ తల్లి మాల్లో ఉన్నాడు. అందరూ వస్తున్నారు ఇప్పుడిప్పుడే స్నానం చేయడానికి. మా బావ దండం పెడుతున్నాడు. ఇంకా స్నానానికి సిద్ధంగా ఉన్నాడు. దుర్గమ్మ తల్లి మాల్లో ఉన్నాడు స్వామి. ఆ స్వామి కోసం వచ్చాం మేము ఇక్కడికి. మా బావ వీడియో తీ అంటున్నాడు. చూడండి పైనుంచి పడుతుంది జలపాతం. అసలు ఎంత బాగుందంటే జలపాతం చాలా బాగుంది. చూడండి అసలు కొనేరు ఆ వాతావరణం చాలా బాగుంది. ఇల్లుకి వెళ్ళాము. గర్భగుడి ఫ్రెండ్స్ ఎదురుకి. మా బావ ఇప్పుడు మెట్లు వచ్చారు. చిన్న గ్రౌండ్. అక్కడ వర్షం పడుతుంది ఉదయం రోజు. హైదరాబాదు మనం ఎవరిని ఏమో ఉందో